గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 224th డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలోని లోరస్ ల్యాబ్స్ మీద షేర్ ఖాన్ వాళ్ళు ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ను రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని లోరస్ ల్యాబ్స్ కున్న ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి కొన్ని కీ పాయింట్స్ మెన్షన్ చేశారు. ఆ రిపోర్ట్ లో ఉన్న కీ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు లోరస్ ల్యాబ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మీద మా పర్సనల్ వ్యూ ని కూడా షేర్ చేస్తాను. దీంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 367 పాయింట్స్ పెరిగి 60,223 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 120 పాయింట్స్ పెరిగి 17,925 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మార్జినల్లీ 0.06% పెరిగింది. అండ్ నిన్నటి నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో ఆ బిజినెస్ అప్డేట్స్ బాగుండడంతో ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ 2.32% పెరిగింది. నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఇంటర్నేషనల్ గా ప్లాంట్ బేస్డ్ మీట్ కి డిమాండ్ పెరుగుతుంది కదా, సో దాంతో ఐటీసీ వాళ్ళు వీళ్ళ మాస్టర్ షెఫ్ బ్రాండ్ ఏదైతే ఉందో దాని ద్వారా 2 ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఇండియాలోని ఎఫ్ఎంసీజీ సెక్టర్లోని ఐటీసీ వాళ్ళే ఫస్ట్ మేజర్ కంపెనీ ఇలాంటి ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసేది. దీనిలో భాగంగా ఐటీసీ వాళ్ళు ఫస్ట్ B2C అండ్ B2B స్పేస్లోని నగెట్స్ అండ్ బర్గర్ ప్యాటీస్ ని లాంచ్ చేస్తున్నారు. వీటిని ఇండియాలోని టాప్ 8 మెట్రో సిటీస్ లో లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీని మీద ఫుడ్స్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన హేమంత్ మలిక్ గారు ఏం కామెంట్ చేస్తున్నారంటే B2B సెగ్మెంట్ లోని ఈ 2 ప్రొడక్ట్స్ ని హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ కేవ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఇండియాలోని ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సెగ్మెంట్ లోని లార్జ్ ప్లేయర్ ఎవరు లేరు. వీళ్ళు ఈ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ, టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడానికి కొంతమంది గ్లోబల్ పార్ట్నర్స్ తో కలిపి వర్క్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేశారు. నిన్న యాపిల్ ఇండియా స్టాక్ బాగా పెరిగేసరికి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో స్టాక్ ఎందుకు ఇంతలా పెరిగిందని చెప్పి అడిగారు. నిన్న ఈ యాపిల్ ఇండియాలో ఒక బ్లాక్ డీల్ జరిగింది. యాపిల్ ఇండియాయే కాదు, యాపిల్ ఇండియాతో పాటుగా సారీగామా, ఇండియా మార్ట్, హ్యాట్సన్ అగ్రో, న్యూగల్స్ అండ్ లా ఓపాలాలో కూడా బ్లాక్ డీల్స్ జరిగాయి. ఈ అన్ని కంపెనీస్ లోని మల్బార్ ఇండియా ఫండ్ వాళ్ళు వాళ్ళ స్టేక్ ని సేల్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి వాల్యూ పార్ట్నర్స్ హై డివిడెండ్ స్టాక్స్ ఫండ్ వాళ్ళు అక్వైర్ చేశారు. సో ఈ బ్లాక్ డీల్స్ జరగడం వల్ల నిన్న అంత పాజిటివ్ మూమెంటం కనబడింది. నెక్స్ట్ నిన్న నైట్ మదర్స్ అండ్ సుమి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా డీమర్జర్ అనౌన్స్ చేశారు కదా, ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళు January 17th ని రికార్డ్ డేట్ గా అనౌన్స్ చేశారు. అంటే ఈ January 17th నాటికి ఎవరి దగ్గర అయితే మదర్స్ అండ్ సుమి ఒక ఈక్విటీ షేర్ ఉంటుందో వాళ్ళకి ఈ డీమర్జర్ తర్వాత మదర్స్ అండ్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్ లోని 1 షేర్ ని అలాట్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ మీద షేర్ ఖాన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రీసెర్చ్ రిపోర్ట్లోని కీ పాయింట్స్ నేను మీకు ఇప్పుడు సింపుల్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు లోరస్ ల్యాబ్స్కి 735 రూపీస్ ప్రైస్ టార్గెట్ ఇస్తూ ఈ ప్రైస్ టార్గెట్ ఇవ్వడానికి రీజన్స్ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ రీజన్ రీసెంట్గా మన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు COVID-19 ట్రీట్మెంట్లో యూజ్ చేసే మాలినోఫిరావిర్ డ్రగ్కి రిస్ట్రిక్టెడ్ ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ ఇచ్చారు కదా, దీంతో వేరియస్ కంపెనీస్ మాలినోఫిరావిర్ టాబ్లెట్స్ని లాంచ్ చేసాయి. అది మనకు తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ డైలీ మనీ షోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ కమింగ్ టు ఈ మాలినోఫిరావిర్ కున్న ఆపర్చునిటీ చూసినట్లయితే ప్రెసెంట్ అన్ని కంట్రీస్లోని కోవిడ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి కదా, దీంతో ఈ డ్రగ్ కి ఇండియాలోని అండ్ అలాగే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుందని వీళ్ళు మెన్షన్ చేశారు. దీనివల్ల లోరస్ ల్యాబ్స్ కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే లోరస్ ల్యాబ్స్ కి ఇండియాలోని యాజ్ వెల్ యాజ్ ఈ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లోని మెడిసిన్ పేటెంట్ పూల్ కాంట్రాక్ట్ ఉంది. ఈ మెడిసిన్ పేటెంట్ పూల్ కాంట్రాక్ట్ వల్ల అది లోరస్ ల్యాబ్ కి బెనిఫిట్ కానుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళు చెప్తున్న సెకండ్ రీజన్, ఇది మనం ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్ గా లోరస్ ల్యాబ్స్ వాళ్ళు ఇమ్యూనో యాక్ట్ అనే కంపెనీలోని 26.6% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, దీనివల్ల వీళ్ళకి వచ్చి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇమ్యూనో యాక్ట్ దగ్గర జీన్ థెరపీ అండ్ కార్ టీ సెల్ థెరపీ పోర్ట్ఫోలియో ఉన్నది. అండ్ మల్టిపుల్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ ఆంకాలజీ ఇండికేషన్స్ లో కూడా వేరియస్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ ఈ కార్ టీ థెరపీ ఏదైతే ఉందో ఇది ఒక అడ్వాన్స్ థెరపీ. ఈ ఎక్విజిషన్ వల్ల లోరస్ ల్యాబ్స్ కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఇండియన్ మార్కెట్స్ కి వెరీ అఫోర్డబుల్ ప్రైసింగ్ లోని యూనిక్ టెక్నాలజీస్ ని తీసుకురావడానికి యూజ్ అవుతుంది. సో కమింగ్ ఇయర్స్ లో ఇక్కడి నుంచి కూడా లోరస్ ల్యాబ్స్ కి మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్, వీళ్ళ ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో సింథసిస్ కానీ, FDF కానీ అండ్ APS బిజినెస్ గానీ, ఈ 3 బిజినెసెస్ రిలేటెడ్ గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే గోయింగ్ అహెడ్ ఈ సింథసిస్ బిజినెస్ లోని డబల్ డిజిట్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని. దానికి రీజన్ వీళ్ళ న్యూ కస్టమర్ ఎడిషన్స్, న్యూ ప్రొడక్ట్ ఎడిషన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యొక్క గ్రోత్. ఈ 3 ఫ్యాక్టర్స్ తోని ఈ సింథసిస్ బిజినెస్ లో డబల్ డిజిట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే రీసెంట్ గా గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ విన్ అయ్యారు. దీని వల్ల కూడా ఈ సెగ్మెంట్ లో కమింగ్ ఇయర్స్ లో మంచి గ్రోత్ రానున్నది. అండ్ FDF సెగ్మెంట్ విషయంకి వచ్చినట్లయితే ఈ సెగ్మెంట్ యొక్క కెపాసిటీని డబల్ చేస్తూ
పెర్ యానం 10 బిలియన్ టాబ్లెట్స్ కెపాసిటీకి తీసుకెళ్లారు. దీంతో పాటు 2 ఫెర్మెంటర్స్ విత్ 45,000 KL కెపాసిటీని యాడ్ చేశారు. దీనివల్ల ఫైనాన్షియల్ ఇయర్ 22 సెకండ్ హాఫ్ లోని ఈ సెగ్మెంట్ లోని మంచి గ్రోత్ రావచ్చని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ API సెగ్మెంట్ విషయంకి వచ్చినట్లయితే రీసెంట్ ట్రాన్సియంట్ ఇష్యూస్ వల్ల ఈ సెగ్మెంట్ లో ఇంపాక్ట్ కనబడింది. ఈ ట్రాన్సియంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనాన్షియల్ ఇయర్ 22 సెకండ్ హాఫ్ కల్లా రివైవ్ అవుతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 23 కల్లా మేనేజ్మెంట్ $1 బిలియన్ రెవెన్యూ టార్గెట్ ని పెట్టుకున్నారు కదా, ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ఆన్ ట్రాక్ లో ఉన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ గా లోరస్ ల్యాబ్స్ కున్న ఫ్యూచర్ గ్రోత్ బట్టి మనం చూసినట్లయితే ప్రెసెంట్ ఈ స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ మా పర్సనల్ వ్యూ కూడా లోరస్ ల్యాబ్స్ కరెంట్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉంది. అండ్ లాస్ట్ క్వార్టర్ లోని రా మెటీరియల్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చూసాం కదా. ఈ రా మెటీరియల్ ప్రైసెస్ Q3 ఫస్ట్ హాఫ్ లో కూడా ఎలివేటెడ్ లెవెల్లోనే ఉన్నాయి. బట్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే Q3 సెకండ్ హాఫ్ కి ఈ రా మెటీరియల్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అవడం స్టార్ట్ అయ్యాయి. సో దీనివల్ల Q3 లో కూడా కొంచెం మార్జిన్స్ మీద ప్రెషర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మార్జిన్స్ మీద ప్రెషర్ ఉండి రిజల్ట్ తర్వాత స్టాక్ కరెక్ట్ అయినట్లయితే దట్ వుడ్ బి వెరీ గుడ్ ఆపర్చునిటీ. బట్ మార్కెట్ ఎప్పుడు ఫ్యూచర్ ని యాంటిసిపేట్ చేస్తుంది కదా. బట్ ఈ రా మెటీరియల్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అవుతున్నాయని మార్కెట్ కి ఆల్రెడీ తెలుసు కాబట్టి స్టాక్ లో అంత ప్రెషర్ అయితే చూడకపోవచ్చు. ఒకవేళ కరెక్షన్ వచ్చినట్లయితే మాత్రం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఈవెన్ కరెంట్ వాల్యుయేషన్స్ లో కూడా మంచి అట్రాక్టివ్ ప్రైస్ లోనే దొరుకుతుంది. ఈ మొత్తం గ్రోత్ ఎస్టిమేషన్స్ కున్న కీ రిస్క్ ఫ్యాక్టర్ విషయంకి వచ్చినట్లయితే ఇది రెగ్యులర్ నెగిటివ్ ఫ్యాక్టరే. ఏదైనా ప్రొడక్ట్ అప్రూవల్స్ డిలే అయినా లేదా US FDA దగ్గర నుంచి ఫెసిలిటీ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా నెగిటివ్ అవుట్కమ్ వచ్చినా సరే అవి ఎర్నింగ్స్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. ఈ కంప్లీట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఫైల్స్ సెక్షన్ లోకి వెళ్ళినట్లయితే దొరుకుతుంది. ఈ ఫైల్స్ సెక్షన్స్ లోకి వెళ్ళి మీరు లోరస్ ల్యాబ్స్ అని టైప్ చేశారంటే మీకు ఇక్కడ లోరస్ ల్యాబ్స్ అని కనబడుతుంది కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. అండ్ అలాగే జెఫ్రీస్ వాళ్ళు ఈ రిపోర్ట్ లో కూడా లోరస్ ల్యాబ్స్ అండ్ గ్లాండ్ ఫార్మా మీద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. మీరు ఈ రిపోర్ట్ ను కూడా తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. ఈ రిపోర్ట్ ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 7:49 కి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాం. ఒకవేళ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3 lakh సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి రిపోర్ట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా లిస్ట్ అయిన IPOs యొక్క యాంకర్ లాక్ ఇన్ రిలీజ్ డేట్స్ ఇక్కడ ఇమేజ్ లో మీరు చూడొచ్చు. ఈ యాంకర్ లాక్ ఇన్ రిలీజ్ రోజు యాంకర్స్ ఒకవేళ సెల్ చేసినట్లయితే ఈ స్టాక్స్ లో మనం కొంచెం ప్రెషర్ చూడొచ్చు. ఈ ఇమేజ్ ను కూడా మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 10:20కి షేర్ చేసాం. దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ యాంకర్ లాక్ ఇన్ రిలీజ్ డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. ఇది ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ Q3 లో వీళ్ళ టోటల్ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినట్లయితే దీనిలో 49% గ్రోత్, అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూసినట్లయితే 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ Q3 లో వీళ్ళ కాసా రేషియో 39% గా ఉన్నట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో ఇది 22% గా ఉండేది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో ఇది 30% గా ఉండేది. అంటే వీళ్ళ కాసా రేషియోలో అయితే మంచి ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ 5.9% గా ఉన్నట్లయితే ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ 5.3% గా ఉన్నది. అండ్ వీళ్ళ లోన్ AUM లో ఇయర్ ఆన్ ఇయర్ లో 27% గ్రోత్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11% గ్రోత్ చూపించారు. అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 33% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12% గ్రోత్ చూపించారు. అండ్ వీళ్ళ డిస్బర్స్మెంట్స్ చూసినట్లయితే ఫండ్ బేస్డ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 33%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 59% గ్రోత్, అండ్ నాన్ ఫండ్ బేస్డ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 55%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 48% గ్రోత్ చూపించారు. అండ్ ఈ స్లైడ్ లో మీరు వీళ్ళ మంత్లీ కలెక్షన్ ట్రెండ్స్ చూడొచ్చు. లాస్ట్ 2 months తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ మంత్లీ కలెక్షన్ ట్రెండ్ ఇంప్రూవ్ అయింది. బట్ సెప్టెంబర్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే మాత్రం కొంచెం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ అయితే బాగుంది. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ 7% పెరిగింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q3 లో వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 26.3% గ్రోత్ చూపించారు. అండ్ వీళ్ళ కస్టమర్ ఫ్రాంచైజ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 46.3 million గా ఉన్నట్లయితే అది ఈ క్వార్టర్ లో 55.4 million కి రీచ్ అయింది. అండ్ వీళ్ళ డిపాజిట్ బుక్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 26.2% గ్రోత్ చూపించారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 6 million న్యూ లోన్స్ బుక్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 7.4 million న్యూ లోన్స్ బుక్ చేశారు. అండ్ వీళ్ళ కన్సాలిడేటెడ్ లిక్విడిటీ సర్ప్లస్ 14,300 crores గా ఉంది. అండ్ వీళ్ళ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో December 31st నాటికి 27% గా చెప్తున్నారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినట్లయితే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ బాగుంది. వీళ్ళు రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో బజాజ్ ఫైనాన్స్ స్టాక్ 4% పైన పెరిగింది. నెక్స్ట్ IEX వాళ్ళు డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు.
వీళ్ళు డిసెంబర్ మంత్లోని 9,035 మిలియన్ యూనిట్స్ని అచీవ్ చేసినట్లుగా, ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసినట్లయితే 24% గ్రోత్గా, అండ్ Q3లోని క్యుములేటివ్ వాల్యూమ్ చూసినట్లయితే 27,677 మిలియన్ యూనిట్స్గా, ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 37% గ్రోత్గా, అండ్ రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్లోని 1,512 మిలియన్ యూనిట్స్ వాల్యూమ్ రికార్డ్ అయినట్లు, ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 34% గ్రోత్గా, అండ్ గ్రీన్ మార్కెట్లో 365 మిలియన్ యూనిట్స్ వాల్యూమ్ని అచీవ్ చేసినట్లుగా, ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 306% గ్రోత్గా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు సెషన్లో వర్ధమాన్ టెక్స్టైల్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 22 జనవరి రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నట్లు, దాంతో పాటుగా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్లు కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈరోజు CNBC న్యూస్ యాంకర్ అయిన ఎతిన్ మోతా గారి దగ్గర నుంచి సౌత్ ఇండియన్ బేస్డ్ సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ సౌత్ బేస్డ్ సిమెంట్ కంపెనీస్ అన్ని పర్ బ్యాగ్ 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ప్రైస్ హైక్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ సిమెంట్ ప్రైసెస్ 50 కేజెస్ బ్యాగ్ మీద 300 to 350 రూపీస్ ప్రైస్ పెరగబోతున్నట్లు, ఇట్ డిపెండ్స్ ఆన్ బ్రాండ్. అండ్ ఈ ప్రైస్ హైక్ ఈ రోజు నుంచి ఎఫెక్టివ్ లోకి రాబోతున్నట్టుగా ఈయన చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డీప్ పాలిమర్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 15th జనవరి రోజున మీట్ అయ్యి బోనస్ ఇష్యూని రికమెండ్ చేయబోతున్నట్లు, అండ్ దాంతో పాటుగా 50 crores ఫండ్ రైజ్ చేయడానికి కూడా అప్రూవల్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు 2022 ఇయర్ కి 14 స్టాక్స్ ని పిక్ చేసి ఆ స్టాక్స్ ఈ ఇయర్ లో ఎంత అప్ సైడ్ ఉండొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వీళ్ళు పిక్ చేసిన 14 స్టాక్స్ ఏ ఉన్నాయో. ఈ 14 స్టాక్స్ లోని ఒక స్టాక్ లో మనం 81% వరకు అప్ సైడ్ చూడొచ్చు అని వీళ్ళు మెన్షన్ చేశారు. అది మనం చూసినట్లయితే ఫెడరల్ బ్యాంక్ స్టాక్ ని వీళ్ళు పిక్ చేసి దీని టార్గెట్ ప్రైస్ ని 135 రూపీస్ గా ఫిక్స్ చేసి ఈ స్టాక్ లో 81% వరకు మనం అప్ సైడ్ చూడొచ్చు అని మెన్షన్ చేశారు. రిమైనింగ్ స్టాక్స్ యొక్క టార్గెట్ ప్రైస్ అండ్ అవి ఎంత అప్ సైడ్ మూవ్ అవచ్చు అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ కంప్లీట్ ఆర్టికల్ ని నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి వీళ్ళు పిక్ చేసిన స్టాక్స్ అండ్ అవి ఇయర్ లో ఎంత పర్సెంటేజ్ అప్ సైడ్ ఉండొచ్చు అన్నది చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ నోవియో గ్లోబల్ వెంచర్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళ బోర్డ్ నిన్న మీట్ అయ్యి వీళ్ళు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక స్టాక్ స్ప్లిట్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ స్టాక్ స్ప్లిట్ అప్డేట్ ముక్తా అగ్రికల్చర్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళ బోర్డు కూడా నిన్న మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేసినట్లుగా వీళ్ళు కూడా అప్డేట్ చేశారు. ఈ 2 కంపెనీస్ స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఈ కంపెనీ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా మారబోతున్నాయి. మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు 1 స్టాక్ 10 స్టాక్ గా మారడం అంటే. దీనివల్ల మనకి ఎక్స్ట్రాగా వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. స్టాక్స్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతాయో అదే రేషియోలో దాని ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ స్టాక్ స్ప్లిట్ని ఎందుకు చేస్తారంటే స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయినట్లయితే రీటైల్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది కదా. సో ఈ రీటైల్ పార్టిసిపేషన్ పెరగడానికి కంపెనీస్ ఈ స్టాక్ స్ప్లిట్ అనేవి చేస్తాయి. ఈ కంపెనీ స్టాక్ స్ప్లిట్ అప్డేట్ తర్వాత వీటి ప్రైస్ చెక్ చేశాను. నోవియో గ్లోబల్ వెంచర్ స్టాక్ ప్రైస్ 14 రూపీస్ పైన ఉన్నట్లయితే ముక్తా అగ్రికల్చర్ స్టాక్ 11 రూపీస్ దగ్గర ఉంది. ఇంత తక్కువ ప్రైస్ లో ఉన్న స్టాక్స్ ని అసలు స్ప్లిట్ చేయాల్సిన అవసరమే లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.